Thank you, sir. So, first of all, good morning all. యాక్చువల్గా నేను ఈ విషయాన్ని లేవనెత్తుదాం అనుకున్నాను. థ్యాంక్ యూ ఆయనకి. సో ముందుగా ప్రధాన ఉపాధ్యాయుల వారికి అండ్ ఉపాధ్యాయ బృందానికి, విద్యార్థులకు, ప్రియమైన ఆత్మీయులందరికీ, పెద్దలకు అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే ఒక చిన్న కథతో మొదలు పెడతాను, ఎక్కువ సమయం తీసుకోను. ఒక ఊళ్ళో చివర ఒక వేరే ఊరికి వెళ్ళడానికి ఒక వంతెన ఉండేది. ఆ వంతెన కొన్ని ఏండ్ల కిందట కట్టడం జరిగింది. అయితే ఖచ్చితంగా వ్యాపార నిమిత్తమై, వేరు పనుల నిమిత్తమై ఖచ్చితంగా పక్క ఊరు వెళ్ళాల్సి ఉండేది. ప్రతి ఒక్కరు, చిన్నవాళ్ళ నుండి రైతులు, ప్రతి ఒక్కరు కూడా ఆ వంతెన ఉపయోగించుకొని పక్క ఊరికి వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళు. అయితే తరాలు గడిచినాయి, కొత్త తరం వచ్చింది. ఇప్పుడు మీలాగనే వంతెన అనేది బలహీనపడతా ఉంది. చిన్న చిన్న పగుళ్ళు రావడం కానీ, చిన్న వైబ్రేషన్ రావడం కానీ స్టార్ట్ అయింది. అయితే ఒక హై స్కూల్ విద్యార్థి, 8వ తరగతి 9వ తరగతి చదువుతున్నటువంటి వ్యక్తి, మీలాగే ఒక విద్యార్థి దాన్ని గమనించాడు. అలాగే చాలామంది గమనించలేదని కాదు, అందరూ గమనిస్తున్నా ఉన్నారు. అయితే మరి ఈ కుర్రవాడు దాటిన ప్రతిసారి, వస్తున్న ప్రతిసారి వాళ్ళ తండ్రితో ఏదో వ్యాపార నిమిత్తమై జాతరలకని వెళ్ళి వస్తున్న ప్రతిసారి అది గమనించి ఒకరోజు ఓర్వలేక ఒక ప్రశ్న అడిగాడు వాళ్ళ తండ్రికి. నాన్న, ఏంటిది, పగుళ్ళు స్టార్ట్ అయినాయి, బలహీనత మొదలైంది, వైబ్రేషన్ అవుతోంది వంతెన, మరి ఏంటి, దీనికి కొత్తది ఏమన్నా ఉండదా, దీన్ని పట్టించుకోమరా, లేదంటే మరమ్మతులు ఏమన్నా జరగవా అని తండ్రిని అడిగాడు. అయితే తండ్రి చెప్పిన సమాధానం ఏంటంటే, అది నువ్వు స్కూల్కి వెళ్తున్నావు కదరా, నువ్వు చదువుకో, అది వేరే వాళ్ళు చూస్తారులే, దానికోసం ఒక ప్రత్యేకమైనటువంటి టీం ఉంటుంది, వాళ్ళ బాధ్యత అది, వాళ్ళు చూసుకుంటారని సమాధానం ఇవ్వడం జరిగింది తండ్రి. సరే, మరి అక్కడితో ఊరుకోలేక మరికొన్ని రోజులు అయ్యాక వాళ్ళ స్నేహితులతో సంభాషణ మొదలుపెట్టాడు. ఎందుకంటే తండ్రి నుంచి సుఫలితం రావలేదు కాబట్టి స్నేహితులతో చర్చించడం మొదలుపెట్టాడు. మరి స్నేహితులతో ఎప్పుడైతే చర్చ మొదలుపెట్టాడో, స్నేహితులందరూ కూడా వాళ్ళ ఇండ్లల్లో కానీ, వాళ్ళ తండ్రికి అయితే తండ్రికి, తల్లికి అయితే తల్లికి, లేకపోతే ఎవరో ముసలివారు దొరికితే ముసలివారికి, ఇలా ఊరు మొత్తం ఈ సమాచారం స్ప్రెడ్ అయింది. అయితే ఈ స్ప్రెడ్ అయిన తర్వాత గ్రామ పెద్దల దగ్గరకు చేరి, అది ఎంతవరకు చేరిందంటే ఆ అధికారుల దగ్గర వరకు చేరింది. ఈ తండ్రి ఏం సమాధానం చెప్పాడు? అధికారుల పని అదే అని చెప్పాడు. అది ఆఖరికి ఎక్కడికి చేరింది? మళ్ళీ అదే అధికారుల దగ్గరకు చేరింది. ఇప్పుడు అధికారుల దగ్గర చేరగానే వాళ్ళు రావడం జరిగింది, వంతెనని చూడడం జరిగింది. మరొక భారీ వర్షం కానీ, ఒక చిన్న వరద కానీ వస్తే ఖచ్చితంగా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చేది. వెంటనే తాత్కాలిక బ్రిడ్జ్ ఒకటి నియమించి వెంటనే కొత్త బ్రిడ్జ్కి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. నిర్మాణాలు, పనులు అన్నీ జరిగినాయి. అయితే ఈ కథలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఏది ప్రధానటువంటి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఎవరైనా చెప్తారా? ప్రశ్న. ఆ పిల్లోడు వేసినటువంటి ప్రశ్న. అక్కడ పిల్లవాడు ప్రశ్నించకపోతే ఇది జరిగేదా? జరగదు కదా, అంతేనా లేదా? సో ఈ గణతంత్ర దినోత్సవం కానీ, స్వాతంత్ర దినోత్సవం కానీ, ఇలా మనం చాక్లెట్లు పంచుకుంటాం, స్వీట్లు పంచుకుంటాం, జెండా ఎగురవేస్తాం, చాలా హ్యాపీగా ఆనందంగా జరుపుకుంటూ ఉంటాం. అయితే దాంతోపాటు ఒక పెద్ద బాధ్యత ఒకటి ఉంటుంది మన పైన. అది ఏంటి బాధ్యత అనగానే చాలా పెద్ద, ఎక్కువ పదం అనిపించవచ్చు, కానీ మనం ప్రతి దగ్గరే అప్లై చేయొచ్చు. మనం క్లాసుల్లో కూడాను ఒక చిన్న ప్రశ్న వచ్చిన, ప్రశ్న ఎప్పుడు చెడ్డది కాదు, ప్రశ్న ఎప్పుడు తప్పు ప్రశ్న అవదు, ప్రశ్న ఎప్పుడు చులకన ప్రశ్న కూడా కాదు. ఏంట్రా ఇలాంటి ప్రశ్న అడిగాడు, అలా ఆ ఉద్దేశమే పెట్టుకోవాల్సిన లేదు. క్లాస్ జరిగితే క్లాసు, బయట సంభాషణలు జరిగితే బయట సంభాషణలు, ఎక్కడ మీకు ఏమనిపించినా సరే ప్రశ్నించడం లేదా ప్రశ్న అడగడం మాత్రం అలవాటు చేసుకోవాలి మనం ఖచ్చితంగా. ఇది రాను మనం వదిలేస్తూ ఉన్నాం. మీకు ఒక చిన్న, అంటే 100 ఏళ్ల క్రితమే ఒక చిన్నపిల్లడు చిన్నప్పటి నుంచి ఏదో ఒక ప్రశ్న, మనం ఇప్పటికీ కూడా ఇంట్లో విసిగిస్తాం. దేనికోసం? నాకు బట్టలు నచ్చలేదనో, లేకపోతే కూర నచ్చలేదనో, అలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటాం. అది అక్కడికే ఆగిపోకూడదు. అలా ఒక బాలుడు పెద్ద అయ్యేంత వరకు ప్రశ్నించాడు కాబట్టి తను రాజ్యాంగం రాసే పొజిషన్ వరకు వెళ్ళాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. సో ఎప్పుడు కూడా ప్రశ్నించడం అనేటటువంటి గుణాన్ని వదులుకోకూడదు. అయితే దీన్ని ఎందుకు చెప్తున్నానంటే, ఈవెన్ మన చరిత్ర కూడా అదే చెప్తుంది. బానిసత్వాన్ని ప్రశ్నించాం కాబట్టి స్వాతంత్రం వచ్చింది, వివక్షతను ప్రశ్నించాం కాబట్టి సమానత్వం వచ్చింది, అన్యాయాన్ని ప్రశ్నించాం కాబట్టి హక్కులు వచ్చినాయి. ఓకేనా? సో ప్రశ్నించకపోతే మీకు మార్పు అనేది జరగదు, కొత్తదేమీ నేర్చుకోలేము. అలానే ఉన్నది ఉన్నట్టే ఫాలో అయిపోవాల్సి వస్తుంది. సరేనా? సో మీకు ఆఖరిగా
చెప్పేది ఏంటంటే ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకోండి. అయితే మరి చాలామందికి అనుమానం కావచ్చు, ప్రశ్నించడం అనేది అంటే అరిచేయడం కాదు, అరవడం కాదు, అలాగే ప్రశ్నించడం అంటే ఎదురు తిరగడం కాదు. ప్రశ్నించడం అంటే దాన్ని ప్రమాదంలో నుంచి బయట పెట్టడం, లేకపోతే ఎదుగుదల కోసం ఆ ప్రశ్న ఉపయోగపడుతుంది, మార్పు కోసం ఉపయోగపడుతుంది. స్టార్టింగ్లో రాళ్ళు దెబ్బలు తగలొచ్చు, కొంచెం అంటే మనకి అడిగే విధానం నేర్చుకోవాలి కాబట్టి స్టార్టింగ్లో మీకు 2-3 దెబ్బలు తగిలినా అది అలవాటు అవుతుంది. ఖచ్చితంగా ప్రశ్నించడం నేర్చుకోవాల్సిందే. అయితే మనం రోజు మొబైల్ చూస్తానో ఏది చూస్తానో ఈ ప్రశ్నించడం రాదు. ఎందుకంటే ఒక ప్రశ్న అడగాలంటే దానికి వెనుక చిన్న జ్ఞానం ఉండాలి, దానికి కొంచెం ఎంతో కొంత తెలిసి ఉండాలి. అది మనం సెల్లులు చూస్తే ఖచ్చితంగా, ట్యాబులు చూస్తే రాదు, టీవీలు చూస్తే రాదు, పుస్తకాలు చదివితేనే వస్తుంది. అర్థమైందా? ఎందుకంటే విషయం అర్థం కాకుండా, ఎంతో కొంత అయినా అర్థం కాకుండా మనం ఖచ్చితంగా ప్రశ్న అడిగేలేం. సరేనా? సో నేను ఈరోజు మీకు చెప్పదలుచుకున్నది ఇదే. గుర్తుపెట్టుకోండి, ప్రశ్నించడం వల్లనే మన జీవితాలు కానీ, లేకపోతే మన ఇంటి జీవితం కానీ, లేకపోతే ఊరి జీవితం కానీ, దేశం తాలూకు జీవితం కానీ, గమ్యాన్ని చేరుకునే తత్వం కానీ మారుతాయి. ప్రశ్నించడం వదలొద్దు, నేర్చుకోండి. థ్యాంక్ యూ. జై హింద్. మరొకసారి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సంతోష్ కుమార్ గారు